ప్రకృత్యై నమః. మన ప్రకృతి ప్రసాదించిన పూల మొక్కలు ఎన్నో, వాటిలో మందార ఒకటి. దైవ పూజకు, వైద్యానికి, ఎన్నో అలంకారానికి ఎన్నో రకాలుగా ఈ పుష్పాలను మనము వినియోగిస్తూ ఉంటాము. అలాంటి పుష్పాలలో రెక్క మందార ఇది దైవ పూజకు ప్రధాన పాత్ర వహిస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వు మందార పుష్పము. ఈ మందార పుష్పానికి మనము నీరు పోసేటప్పుడు మనసులోని సంకల్పం చెప్పుకొని నీరు పోస్తే ఫలిస్తుందని విన్నాను నేను. అదే కాకుండా ఈ మందార పుష్పము యొక్క మొగ్గను రాత్రిపూట ముందు రోజు సాయంత్రం తెచ్చిపెట్టుకొని రావి చెంబులో నీరు పోసి ఆ నీటిలో ఈ మందార మొగ్గను వేసి పక్క రోజు విరబూసిన మందారను దేవునికి, మన కులదైవానికి సమర్పించి మీ మనసులోని కోరిక, ఇల్లు కావాలన్నా, ధనం కావాలన్నా, అన్ని సంపదలు కావాలన్నా కోరుకొని మనస్ఫూర్తిగా దైవానికి సమర్పించినచో ఆ కోరిక నెరవేరుతుందని ఆచార్యులు చెబుతూ ఉంటే విన్నాను. ఇది నేను చెప్పినది కాదు, కానీ మీరు నమ్మి చేయండి. ప్రతి ఇంటి పెరడులో మందార మొక్క ఉండాలి. ఈ మందార పుష్పము చక్కగా విరబూసిన పూలతో చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఇంటిలో కుండీల్లో పెంచుకోండి, వీలైనంత వరకు పెరట్లో పెంచుకోండి. మందార పూలతో దేవతార్చన చేస్తే అనుకున్న కోరికలు సఫలమవుతాయి. మంగళవారము, శుక్రవారము లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటారు. అందరికి దేవతలకు ఇష్టమైన పుష్పము మందార. ఈ మందార పుష్పము మంగళవారం, శుక్రవారము ఉపయోగించి పూజ చేస్తే తమ మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు. ఏదైనా మన నమ్మకమే మనకు విజయాలను తెచ్చిపెడుతుంది. నమ్మి దైవ పూజ చేస్తే భగవంతుని అనుగ్రహము కలుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మందార పుష్పం.